ఇవాళ ఈ రేషం 68,000 మేడతో గెలిచిండు. ఈడ మంత్రుల సామేల్ 52,000 మేడతో గెలిచిండు. మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను నేను, అన్ని వర్గాలను కలుపుకోబోయాను నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నీది నువ్వు కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏంటో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడలో ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మంత్రుల సామె ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాలకు కానీ బక్క దిక్కిన కొరలు కానీ మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్లంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతా కూడా మనం చేస్తున్నాను.